అనిపించింది నాకు. నేనైతే బొబ్బ పెట్టేదాన్ని ఏడ్చి. ఫస్ట్ ఇంజెక్షన్‌కి అసలు వాడికి ఏం అనిపించని కూడా అనిపించలేదు. ఆయన అడుగుతున్నాడు, "ఏమైంది ఖుషి" అనంటే, అట్లనే చూస్తున్నాడు. నో ఎక్స్‌ప్రెషన్. ఎంతైనా నా బేబీ స్ట్రాంగ్ ఉండాలనుకుంటాను కదా! ఫస్ట్ డోస్‌కి అయితే స్ట్రాంగ్ ఉన్నాడు. చూద్దాం నెక్స్ట్ డోస్‌లో ఎట్లా ఉంటాడో, ఏం చేస్తాడని చెప్పేసి. పిల్లలకి ఇంజెక్షన్ పక్కా వేయించాలి. మీలో ఎవరైనా వేయించకపోతే మస్ట్ అండ్ షుడ్ కనుక్కొని ఏ సిరప్స్ వేయాలి, ఏ డ్రాప్స్ వేయాలి, ఇంజెక్షన్స్ ఏం డోస్ ఇవ్వాలనేది పక్కా కనుక్కొని చేయండి పిల్లలకి. రేపు ఫ్యూచర్లో వాళ్ళకి ఏ హెల్త్ ప్రాబ్లం రాకుండా, పెద్ద పెద్ద ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా, పోలియో లాగా ఇట్ హెల్ప్స్ అన్నట్టు. బాగా హెల్ప్ చేస్తుంది ఆ విధంగా. ఇంకా నేను వాడిని కంట్రోల్ చేస్తున్నాను. సే హాయ్ టు డాడీ అని చెప్పేసి. ఇంకా కన్నయ్య అయితే హాయిగా కూర్చొని చూస్తున్నాడు. మళ్ళీ వచ్చింది కాలుకి వేయడానికి. సో వాడు ఏమనుకుంటున్నాడో ఏంటో పాపం కన్నయ్య. నాకైతే ఈ డోస్కి చాలా భయమైంది యాక్చువల్గా చెప్పాలంటే. వాడైతే ఒకటే ఏడుపు ఇంజెక్షన్కి పాపం. ఇంకా నేనైతే అదొకటి ఇదొకటి చెప్పి ఆడిచ్చడం, వాడికి అట్లా అంటే ఇష్టం అని చెప్పేసి అట్లా అనడం. మా పిల్లల్ని క్యారీ చేయాలంటే పెద్ద టాస్క్. అసలు వాళ్ళు తినడం కానీ, ఆడుకోవడం అయినా, పడుకోవడం అయినా, ఏదైనా ఒక టాస్క్. వాళ్ళని హ్యాపీగా ఉంచాలంటే మమ్మీ మల్టీ టాస్కులు చేయక తప్పదు. మమ్మీలను మనం అందరం వాళ్ళని తిడతాం, వాళ్ళ మీద అలుగుతాం, కానీ అసలు నేను మదర్ని అయ్యాక నాకు అర్థమైంది ఆ సిచ్యువేషన్. తల్లి అంటే చాలా పెద్ద త్యాగం అసలు చెప్పుకోవచ్చు. తట్టుకోలేకపోతున్నాడు పాపం ఇంజెక్షన్స్. నేనైతే అక్కను కనడం, అక్క వద్దులే అక్క అని. కానీ ఇక తప్పదు, వాళ్ళకి ఇంజెక్షన్స్ వేస్తేనే వాళ్ళు ఫ్యూచర్లో ఏం కాకుండా హెల్తీగా ఉంటారు. తప్పదు, ఇంజెక్షన్స్ వేయించాలి, మనం తట్టుకోవాలి. కన్నయ్యకి అట్లా ఆడిస్తూ ఉంటే సెట్ అయిపోతాడు. ఈ సెట్. ఇంకొక ఇంజెక్షన్ ఉంది చెయ్యికి, ముందే భయపడుతున్నాను. నాకే చాలా భయం అవుతుంది ఇంజెక్షన్స్ చూస్తే. వాళ్ళ తాతయ్య వచ్చేసాడు. వాళ్ళ తాతయ్యతో అక్కడ మంకీస్ ఉన్నాయి, మంకీస్ చూసుకుంటూ ఆడుకుంటున్నాడు. వాడికి మంకీస్ అంటే ఇష్టం. ఆయన పిల్లలు ఎవరికైనా కామన్గా మంకీస్ అంటే చాలా ఇష్టం కదా. ఇంకా వాళ్ళ తాతయ్య అంటే ఇంకా ఇష్టం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఆడిస్తుంటే ఆడుతున్నాడు, నవ్విస్తుంటే నవ్వుతున్నాడు. మొత్తం బయట వెదర్, మంకీస్ అన్నీ చూస్తూ ఉన్నాడు. సెట్ అయిపోయినాడు వాడు. కొంచెం ఇంజెక్షన్స్ అవి ఇవి చూడండి, అంతలో ఉంది సూది. మనకే కనిపిస్తుంది అంతలా ఉంది సూది వాడిది. ఇంకా ఇక డ్యూటీకి వెళ్ళే టైం అయింది ఆయనకి. ఇక మామయ్య చెప్తున్నాడు, వెళ్ళండి ఇంకా డ్యూటీకి వెళ్ళాలి కదా అని చెప్పేసి. ఇంక వెళ్ళా నుంచి 10 అయింది. ఇంజెక్షన్స్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి 4 ఇంజెక్షన్స్ కదా, అవి కంప్లీట్ అయ్యేసరికి 10 అయింది. సో ఇంకా ఎండ కూడా అవుతుంది, ఎండ కొడుతుంది, పిల్లగానికి ఏమన్నా అవుతుందని చెప్పేసి ఎర్లీగా వెళ్ళేసి వచ్చినాము. 10 o'clock అట్లా ఇంటికి వచ్చినాం. మమ్మీ వచ్చింది కదా, ఇక ఆయన బజ్జీలు తీసుకొని వచ్చిండు మాకు. నాకు అవి అంతగా చెయ్యరాదు, బయట చేసింది తెచ్చుకున్నాము. తినకూడదు కదా, ఇంకా ఏదో ఒకలాగా ఓపిక లేదు, తెచ్చుకున్నాము. సో తినేసాము. ఇదండి ఇవాళ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.